ఫస్ట్ లెవెల్ చదివేసామండి ఇండివిజువల్స్. తర్వాత పాపులేషన్. గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఆఫ్ సేమ్ స్పీసీస్ ఈస్ కాల్డ్ పాపులేషన్. గ్రూప్ ఆఫ్ టైగర్ పాపులేషన్. గ్రూప్ ఆఫ్ హ్యూమన్ ఇండివిజువల్స్ ఇస్ హ్యూమన్ పాపులేషన్. దిస్ ఈస్ ఇర్రిలవెంట్ అండి, జస్ట్ హ్యూమన్ గురించి వచ్చింది కాబట్టి అసలు హ్యూమన్ పాపులేషన్ సెన్సస్ ఎప్పుడు జరిగింది అని. యాక్చువల్లీ పాపులేషన్ ఇన్ ఎకోసిస్టమ్ ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఆఫ్ సేమ్ స్పీసీస్ ఈస్ కాల్డ్ యాజ్ పాపులేషన్. కమ్యూనిటీ అంటే గ్రూప్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ డిఫరెంట్ స్పీసీస్ ఈజ్ నోన్ యాజ్ కమ్యూనిటీ. ఇండివిజువల్ అంటే ఒకటే ఇండివిజువల్. ఇదే ఇండివిజువల్ చాలామంది ఉన్నారంటే దాన్ని పాపులేషన్ అంటారు. ఇలాంటి డిఫరెంట్ ఇండివిజువల్ పాపులేషన్ గ్రూప్స్ వస్తే కమ్యూనిటీ అంటారు. దెర్ ఆర్ 3 types of communities. జూ కమ్యూనిటీ అంటే గ్రూప్ ఆఫ్ అనిమల్ స్పీసెస్. ఫైటో కమ్యూనిటీ అంటే ప్లాంట్ స్పీసెస్. మైక్రో కమ్యూనిటీ అంటే డిఫరెంట్ మైక్రో ఆర్గానిజమ్స్. ecosystem is what we studied. Ecosystem is structural and functional unit of biosphere, and దీంట్లో in which biotic components interact with their physical surroundings. Ecosystem are of 2 types, natural ecosystem and man-made ecosystem or artificial ecosystem అంటారు. ఈ మ్యాన్-మేడ్ ఎకోసిస్టమ్ ఏంటి? డ్యామ్స్, పార్క్స్, బొటానికల్ గార్డెన్స్ అవన్నీ. న్యాచురల్ ఎకోసిస్టమ్ ఈజ్ ల్యాండ్లో ఒకటి, వాటర్లో ఒకటి. టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ అండ్ ఆక్వాటిక్ ఎకోసిస్టమ్. టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ ఏంటి? గ్రాస్ ల్యాండ్స్, డెజర్ట్స్, ఫారెస్ట్. మళ్ళీ గ్రాస్ ల్యాండ్స్ సబ్ డివిజన్ చేస్తే టెంపరేచర్ గ్రాస్ ల్యాండ్, ట్రాపికల్ గ్రాస్ ల్యాండ్స్. డెజర్ట్స్, కోల్డ్ డెజర్ట్స్, వార్మ్ డెజర్ట్స్. ఫారెస్ట్ ఎకోసిస్టంలో మనం డివైడ్ చేయలేదు, బట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, డెసిడియస్ ఫారెస్ట్ అలా వస్తాయి. ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ బేస్డ్ ఆన్ సెలినిటీ. సెలినిటీ మెజర్మెంట్ ఏంటండి? అమౌంట్ ఆఫ్ సాల్ట్ ఇన్ గ్రామ్స్ బై 1000 grams ఆఫ్ వాటర్. ఈ సెలినిటీని less than 5 parts per milli. 1000 ఉందనుకో ఇంపార్టెంట్ అండి. ఫ్రెష్ వాటర్కి ఓషన్ వాటర్కి డిఫరెన్సియేషన్ ఎలా చేస్తారు అంటే సెలినిటీ మెజర్ చేస్తారు. less than 5 ఉందనుకో ఫ్రెష్ వాటర్, greater than 35 ఉందనుకో మెరైన్ ఎకోసిస్టమ్, 35 to 5 మధ్యలో ఉందనుకో బ్రాకిష్ వాటర్. ఈ బ్రాకిష్ వాటర్ లగూన్స్ అండ్ కయల్స్ కూడా డివైడ్ అయి ఉంటాయి. అండ్ ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్ ఇంపార్టెంట్ అండి. రన్నింగ్ వాటర్ ఎకోసిస్టమ్ని లోటిక్ వాటర్ అంటారు. సో లోటిక్ వాటర్ అంటే ఏంటంటే రన్నింగ్. లెంటిక్ వాటర్ ఏంటి అంటే స్టాండింగ్ వాటర్ ఎకోసిస్టమ్. సో వాటర్ రన్ అవుతుంటే దాంట్లో ఉండే అనిమల్స్ వేరేలా ఉంటాయి. ఎప్పుడు స్టాండ్గా ఉందనుకో స్టాగ్నెంట్ వాటర్లో ఒక టైప్ ఆఫ్ ఎకోసిస్టమ్ ఉంటుంది. సెలినిటీ చెప్పాను కదండి, మెజర్మెంట్. ఈ సెలినిటీ గ్రేటర్ దాన్ 5 parts per trillion to 35 ఒకటి ఉంటుంది, గ్రేటర్ దాన్ 35 ఒకటి, లెస్ దాన్ 5 parts. లేక్ వాన్ ఇస్ ద లార్జెస్ట్ సెలైన్ వాటర్. టర్కీ, డెడ్ సీ, పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ, ఇండియన్ ఓషన్. సో తక్కువ ఏది అంటే ఇండియన్ ఓషన్లో సెలినిటీ తక్కువ ఉంది. ఈ సెలినిటీని బేస్ చేసుకుని అక్కడ ఎలాంటి టైప్ ఆఫ్ ఎకోసిస్టమ్ ఎగ్జిస్ట్ అవుతుందో వీ కెన్ స్టడీ. లగూన్స్ అంటే పులికాట్ లేక్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు ఈజ్ మౌత్ ఆఫ్ దయా రివర్. సో లగూన్, పులికాట్ లేక్ ఒక లగూన్ ఉంది, బ్రాకిష్ వాటర్. చిల్కా లేక్ ఇన్ ఒడిస్సా, అది కూడా బ్రాకిష్ వాటర్. సో చూసారా లగూన్ ఎక్కడుందో? బ్రాకిష్ వాటర్ లగూన్ అండి. బ్రాకిష్ వాటర్లో ఒక టైప్ ఆఫ్ ఎకోసిస్టంలో లగూన్ అండ్ కయాల్స్ ఒకటి. లగూన్లో పులికాట్ లేక్ దగ్గర ఉంది ఒకటి. బయోమ్ లెవెల్ 5 వచ్చి బయోమ్. ద టెరెస్ట్రియల్ పార్ట్ ఆఫ్ బయోస్పియర్ ఈజ్ నోన్ యాజ్ బయోమ్. దెర్ ఆర్ 11 types of బయోమ్స్. ఇంపార్టెంట్ అండి. బయోమ్ అంటే ఏంటి? ఇండివిజువల్ నుంచి పాపులేషన్, పాపులేషన్ నుంచి కమ్యూనిటీ, కమ్యూనిటీ నుంచి ఎకోసిస్టమ్, ఎకోసిస్టమ్ నుంచి బయోమ్. బయోమ్ అంటే ఏంటంటే టెరెస్ట్రియల్ పార్ట్, ఓన్లీ ల్యాండ్ పార్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఈజ్ బయోమ్. అవి ఎన్ని టైప్ ఆఫ్ ల్యాండ్ పార్ట్స్ ఉన్నాయంటే 11 types. అవేంటి? సో చూసారు, ఇలా డివైడ్ చేశారు. ప్రెసిపిటేషన్, లో ప్రెసిపిటేషన్ టు హై ప్రెషర్, హై ప్రెసిపిటేషన్, హై టెంపరేచర్ టు లో టెంపరేచర్. ఇక్కడ హై ఉంది టెంపరేచర్ కానీ వర్షాలు తక్కువ, అలా. కోల్డ్, అక్కడ ఏమేమి టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి కూడా చూసుకోవాలండి. సీ హియర్ వార్మ్ డెజర్ట్, ఇక్కడ డెజర్ట్, టెంపరేచర్ హై, వర్షాలు కూడా తక్కువ ఉంటుంది. వార్మ్ డెజర్ట్. వార్మ్ గ్రాస్ ల్యాండ్, టెంపరేచర్ ఈజ్ ఆల్సో హై కానీ పర్లే, డెజర్ట్ కంటే వర్షం కొంచెం పడుతుంది. గ్రాస్ ల్యాండ్స్ ఉన్నాయి. తర్వాత సవాన్నా, తర్వాత ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్, ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్, తర్వాత కోల్డ్ డెజర్ట్ బికాస్ టెంపరేచర్ అనేది ఇక్కడ తక్కువ అయింది.
cold desert, cold grassland, temperature deciduous forest, temperature rainforest, coniferous biome, tundra biome. సో చూసారా, దిస్ ఈజ్ వాట్, ఎలా ఒక బయోమ్ ఎన్ని రీజియన్స్ ఉన్నాయంటే 11 బయోమ్స్ ఉన్నాయి. అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎకో సిస్టమ్స్ ఎగ్జిస్ట్ అవుతాయండి. అండ్ వార్మ్ డెజర్ట్, వార్మ్ గ్రాస్లాండ్. సో మీరు ఒకసారి పాస్ చేసుకొని చూసుకోండి ఎలా ఉంది ఏంటి అని. దిస్ ఈజ్ వాట్, టెంపరేచర్ అండ్ ప్రెసిపిటేషన్స్ ఆర్ ది 2 ఇంపార్టెంట్ క్లైమేట్ పారామీటర్స్ ఫార్మ్స్ బౌండరీస్ ఆఫ్ బయోమ్. బయోమ్ ఇంపార్టెంట్ బిట్ అండి. ఒక బయోమ్ని ఏం డిటర్మైన్ చేస్తాయి అంటే టెంపరేచర్ అండ్ ప్రెసిపిటేషన్. సో రిమెంబర్, వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ టు డిటర్మైన్ బయోమ్ ఈజ్ టెంపరేచర్ అండ్ ప్రెసిపిటేషన్. నెక్స్ట్, the place where we receive less than 25 centimeters rainfall is called desert. We have 2 type of desert, that is warm desert and dry desert, and cold desert, 3 types. Okay, warm desert is Sahara desert, వామ్గా ఉంటుంది. డ్రై డెజర్ట్ ఈస్ అటకామా డెజర్ట్, చిలీ. కోల్డ్ డెజర్ట్ ఈస్ అంటార్టికా, కోల్డ్. ఈవెన్ గోబీ డెజర్ట్ కూడా ఇన్ చైనా, పెటగోనియా డెజర్ట్ ఇన్ సౌత్ అమెరికా. సో చూసారా, డెజర్ట్ అంటే మనం ఎడారి అని అనుకుంటాం. నో, వీ హ్యావ్ కోల్డ్ డెజర్ట్, వార్మ్ డెజర్ట్ అండ్ డ్రై డెజర్ట్. ఇక్కడ ఈ అంటార్టికా రీజియన్లో ఇండియా హ్యాస్ సెండ్ డిఫరెంట్ రీసెర్చ్ ఎక్స్ప్లోరేషన్ స్టేటస్. దే ఆర్ దక్షిణ గంగా, మైత్రి అండ్ భారతి. దక్షిణ గంగా ఇప్పుడు లేదండి, మైత్రి అండ్ భారతి ఇంపార్టెంట్ అండి. మనము వేరే కాంటినెంట్కి రీసెర్చ్ చేయడానికి ఎన్విరాన్మెంట్ పరంగా డిఫరెంట్ రీసెర్చ్ స్టేషన్స్ ఎస్టాబ్లిష్ చేసాం. అవేంటి, దక్షిణ గంగా, మైత్రి అండ్ భారతి. దాంట్లో దక్షిణ గంగా ఈజ్ నాట్ దేర్. నవ్ వీ హ్యావ్ ఓన్లీ 2, దట్ ఈస్ మైత్రి అండ్ భారతి. 6th level, biosphere. Biosphere is the place where life exists. Yes, because combination of atmosphere, hydrosphere and troposphere. Define the term. ఓకే, బయోస్పియర్ అంతే అండి. అండ్ ఇప్పుడు ఇవన్నీ ఒక క్వశ్చన్ ఎగ్జాంపుల్ మెయిన్స్లో ఎలా అడుగుతారు. బయోస్పియర్ మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఉండదు, ఓన్లీ ఈ రీజియన్లో మాత్రమే బయోస్పియర్ ఎగ్జిస్ట్. అబోవ్ 6000 కిలోమీటర్స్, మీటర్స్, నాట్ కిలోమీటర్స్, మీటర్స్, అండ్ 200 మీటర్స్ డౌన్ ఓషన్స్లో అలా. సో టోటల్ ఎంత అంటే 6200 మీటర్స్ వరకు మాత్రమే రేంజ్ ఆఫ్ బయోస్పియర్. సో రిమెంబర్, బయోస్పియర్ రేంజ్ ఏంటి అంటే ఇక్కడ వరకు 6000 మీటర్స్, డౌన్ 200 మీటర్స్. ఎందుకంటే లైట్ ఇక్కడ వరకే పెనట్రేట్ అవుతుంది అండ్ అట్మాస్ఫియర్ ఇక్కడ వరకు మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. సో 6200 మీటర్స్. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ చాప్టర్ 1. మనం ఈ చాప్టర్ 1లో వాట్ వీ హ్యావ్ రెడ్, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, ఎకోసిస్టమ్, డిఫరెన్సెస్, ఫౌండర్స్, ఆరిజిన్స్, అసలు ఈ ఎన్విరాన్మెంట్ ఎకాలజీలో ఏముంటుంది, అట్మాస్ఫియర్, హైడ్రోస్ఫియర్, ట్రోపోస్ఫియర్ అండ్ బయోస్ఫియర్, అండ్ ఎకోసిస్టమ్ ఎలా ఉంటుంది, ఫంక్షనింగ్ ఏంటి, బయోటిక్, అబయోటిక్, విరిడ్, అండ్ కమ్యూనిటీ అండ్ ఇండివిజువల్, పాపులేషన్, కమ్యూనిటీ, డిఫరెంట్ స్పీసీస్, అండ్ బయోమ్, 11 రేంజెస్ ఆఫ్ బయోమ్, అండ్ ఇప్పుడు బయోస్పియర్. నెక్స్ట్ చాప్టర్ విల్ రీడ్ కాంపోనెంట్స్ అండ్ ఫంక్షన్స్. ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి ఎకోసిస్టంలో? 2 టైప్ ఆఫ్ కాంపోనెంట్స్, బయోటిక్ కాంపోనెంట్, అబయోటిక్ కాంపోనెంట్. బయోటిక్ ఇస్ లివింగ్ అనిమల్, ప్లాంట్, మైక్రో ఆర్గానిజమ్స్. Abiotic is sunlight, energy, gravity, temperature, solid, rocks. Further division, biotic components, producers, consumers, and decomposers. Decomposers also called as saprophytes. Remember, words important and terminologies. Bacteria, fungus, avanni. They are producers also known as autotrophs, important. Consumers, they are also known as heterotrophs. Decomposers also known as saprotrophs. They are also known as phagotrophs anta, consumers. So remember, producers, consumers, decomposers. Autotrophs, heterotrophs, saprotrophs or saprotrophs. And even producers also known as foundation species. Cheppan kada, who can prepare their own food is also called as foundation species. Consumers, herbivorous. Herbivorous are the animals eat plants, cow, deer, goat, rabbit, etc. Carnivorous, they are the animals eat other animals, tiger, lion, fox.
Omnivorous, they are the animals eat both plants and animals, human being. Detrivorous, the organisms which eat dead matter are known as detrivorous. So herbivorous, ఇవి కూడా ఇంపార్టెంట్ అండి. ఆటోట్రోప్స్, హెట్రోట్రోప్స్, సాప్టోట్రోప్స్ ఎలా ఇంపార్టెంట్ అంటే హర్బివోరస్ హర్బ్స్, కార్నివోరస్ మీట్, ఆమ్నివోరస్ బోత్, డెట్రివోరస్ డెడ్ ఆర్గానిజమ్స్. Abiotic component sunlight. Sun main source of energy on the plant. Sunlight takes 8 minutes 20 seconds to reach the earth. Speed of light, this is not important. అండ్ ఈ సన్లైట్ వల్లే మన ఎకోసిస్టమ్ అనేది సర్వే అవుతుంది. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నో అబౌట్ సన్లైట్. ఫోటోసింథసిస్, యాక్టివ్ రేడియేషన్స్. సో ఈ సన్ రేస్ పడడం ఎలా పడుతుంది? ఫస్ట్ ఆల్ఫా రేస్, ఎక్స్ రేస్, యువి రేస్, విజిబుల్ రేస్ అండ్ ఇన్ఫ్రారెడ్ రేస్. దాని తర్వాత మైక్రోవేవ్స్ అండ్ రేడియో వేవ్స్ కూడా ఉంటాయి. ఇన్ఫ్రారెడ్ రేస్, మైక్రోవేవ్స్ అండ్ రేడియో వేవ్స్ ఇంపార్టెంట్ అండి. సన్ రేస్ రేడియేషన్స్. సో మనకి ఏ రేడియేషన్స్ పడడం వల్ల ఫోటోసింథసిస్ జరుగుతుంది అంటే విజిబుల్ స్పెక్ట్రంలో ఈ రేస్ వల్ల. సో యువి రేస్ ఇస్ నాట్ గుడ్ ఫర్. సో రిమెంబర్ రేడియేషన్ స్పెక్ట్రమ్ ఎలా ఉంటుంది అంటే ఆల్ఫా, తర్వాత ఎక్స్ రేస్, యువి రేస్, విజిబుల్ రేస్, మధ్యలో విబ్జిఆర్ ఉంటుంది. ఈ కలర్స్ మాత్రమే మనకి కంటికి కనిపించేది. తర్వాత ఇన్ఫ్రారెడ్ రేస్, తర్వాత మైక్రోవేవ్స్ అండ్ రేడియో వేవ్స్. మనకు సన్లైట్ 100% సన్లైట్ వస్తే వీ డోంట్ యూస్ 100% సన్లైట్ అండి. ఓన్లీ 50% విల్ బీ వేస్టెడ్, 50% ఈజ్ యూస్డ్. అవుట్ ఆఫ్ 50%, 10% విల్ బీ యూస్డ్ బై ప్లాంట్ అండ్ రెస్ట్ ఈజ్ యూస్డ్ బై డిఫరెంట్ పర్పసెస్. ద రేడియేషన్ విచ్ హ్యావింగ్ ది వేవ్ లెంత్ బిట్వీన్ 400 to 700 నానోమీటర్స్ ఇంపార్టెంట్. మనకు సన్లైట్ ఇన్ని రేస్ పంపిస్తుంది. ఒక దాంట్లో మనకు 400 to 700 నానోమీటర్స్ ఇంపార్టెంట్ అండి. దాంట్లోనే యాక్టివ్ రేడియేషన్స్, ఫోటోసింథసిస్, మన విజిబిలిటీ అన్నీ జరిగేది. ఈజ్ నోన్ యాజ్ ఫోటోసింథసిస్. 400 to 700 నానోమీటర్స్ యాక్టివ్ రేడియేషన్స్. అవుట్ ఆఫ్ రేడియేషన్ స్పెక్ట్రమ్ ఎక్స్-రేస్ హ్యావ్ మ్యాక్సిమమ్ ఎనర్జీ. ఎస్, ఫస్ట్ డైరెక్ట్ సన్ నుంచి వస్తుంది కాబట్టి ఆల్ఫా రేస్ ఆర్ ఎక్స్-రేస్ మ్యాక్సిమం ఫ్రీక్వెంటీ. మినిమం వేవ్ లెంత్ తక్కువ డిస్టెన్స్, బట్ ఇంటెన్సిటీ ఈజ్ మోర్ ఫర్ ఆల్ఫా రేస్. లాస్ట్ వేవ్ లెంత్ దూరం వరకు వచ్చేది ఏంటంటే రేడియో వేవ్స్, కానీ ఎనర్జీ తక్కువ ఉండేది ఏంటంటే రేడియో వేవ్స్. సారీ ఇంపార్టెంట్ సన్, ఇది తర్వాత ఇది అట్మాస్ఫియర్లో జరిగేది. బయోస్పియర్, అబయోటిక్ కాంపోనెంట్స్. సో అబయోటిక్ కాంపోనెంట్లో సన్లైట్ ఎలా పెనట్రేట్ అవుతుంది సర్ఫేస్కి అనేది ఒకటి. ఇదే సన్లైట్ వాటర్లో ఎలా పెనట్రేట్ అవుతుంది ఆల్రెడీ వి స్టడీ 200 మీటర్స్ వరకు మాత్రమే అవుతుంది అని. ఇన్సోలేషన్, ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్స్. వాటర్ సర్ఫేస్, ఇది వాటర్ సర్ఫేస్ 500 మీటర్ మ్యాక్సిమం సన్లైట్. దాని తర్వాత ఫోటిక్, ఓన్లీ 200 మీటర్స్ వరకు ఫోటిక్. తర్వాత నో సన్లైట్, ఆ ఫోటిక్ జోన్. రిమెంబర్ ఫోటిక్ జోన్ అంటే ఏంటంటే సన్లైట్ వస్తుంది అని. ఆ ఫోటిక్ అంటే నో సన్లైట్ ఈస్ గోయింగ్ టు పెనట్రేట్. యూఫోటిక్ అంటే మ్యాక్సిమం సన్లైట్ అని. ఫోటోసింథసిస్, రెస్పిరేషన్ విల్ టేక్ ప్లేస్. అఫోటిక్ నో ఫోటోసింథసిస్ బట్ రెస్పిరేషన్ ఈజ్ దేర్ ఇన్ అఫోటిక్ బికాస్ ఆఫ్ బాటమ్ వాళ్ళు చనిపోవడం వల్ల, వాళ్ళు కొన్ని గ్యాసెస్ రిలీజ్ చేయడం వల్ల అలా. నెక్స్ట్ అబయోటిక్ కాంపోనెంట్ నాన్ లివింగ్ వచ్చి టెంపరేచర్ ఈజ్ మ్యాక్సిమమ్ అట్ పోల్స్ అండ్ ఈవెన్ ఇక్కడ కూడా మ్యాక్సిమమ్. ఇన్ పోలార్ రీజన్స్ లైఫ్ విల్ నాట్ టేక్ ప్లేస్ బికాస్ వెరీ లో టెంపరేచర్. మ్యాక్సిమం అంటే లో మ్యాక్సిమం అని అన్నాను, మరి మ్యాక్సిమం అంటే 100 degrees అని అలా అనుకున్నాను. హియర్ లైఫ్ విల్ టేక్ ప్లేస్ ఇన్ సెంట్రల్ ఆఫ్ ద రీజియన్. Temperature controls the distribution of living organisms. Between the tropics, number of living organisms are more, whereas the extreme poles, number of living organisms are very less due to very low temperature and cold weather. Third non-abiotic component is salinity. It is another abiotic component which controls the distribution of aquatic life. Yes, more saline, less organisms. Less salinity, more organisms. There will be more organisms in less saline water bodies.
less number of water bodies in high saline water bodies. Almost life is absent in the లేక్ వెన్ టర్కీలో అని చెప్పాము, హైయెస్ట్ సెలైనిటీ ఉన్న లేక్ అని. యాజ్ ఇట్స్ హ్యావింగ్ మోర్ సెలైనిటీ. న్యూట్రియంట్స్ ప్లేస్ ఎ వెరీ విటల్ రోల్ ఇన్ యూట్రోఫిక్ ప్రాసెస్. మోర్ న్యూట్రియంట్స్ ఉంటే లెస్ ఆర్గానిజమ్స్ ఉంటాయి, లెస్ న్యూట్రియంట్స్ ఉంటే మోర్. ఆల్రెడీ న్యూట్రియంట్స్ డిఫరెంట్ ఉంటే డిఫరెంట్ లేక్స్ అని అంటాం. ద ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ ఆల్గే ఇన్ ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ ఈస్ నోన్ యాజ్ ఆల్గే బ్లూమ్. ఆల్గే బ్లూమ్ అంటే ఏంటి అంటే ఆల్గే అలా ఇంక్రీజ్ అయిపోతుందని ఆల్గే బ్లూమ్ అంటారు. ఎందుకంటే ఎక్కువ న్యూట్రియంట్స్ అయిపోవడం. దిస్ ప్రాసెస్ ఈస్ నోన్ యాజ్ యూట్రోఫికేషన్. ఒక లేక్లో ఆల్గే అలానే ప్రొడ్యూస్ అవుతూనే ఉందనుకో కాన్స్టెంట్గా, దాన్ని ఆల్గే బ్లూమ్ అంటారు. అండ్ దట్ ప్రాసెస్ ఈస్ నోన్ యాజ్ యూట్రోఫికేషన్. న్యూట్రియంట్స్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ గ్రోత్ ఆఫ్ ఆల్గే బట్ ఇట్ ఈస్ హార్మ్ఫుల్ ఫర్ అదర్ ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్. మొత్తం ఆల్గేనే ఆక్యుపై చేస్తే మిగతా ఆర్గానిజమ్స్ అన్నీ చనిపోతాయి కదా అలా. సాయిల్ అండ్ రాక్. సాయిల్ అండ్ రాక్ ఈవెన్ దో దే ఆర్ అబయోటిక్, నాన్ లివింగ్, బట్ లివింగ్ ఆర్గానిజమ్స్ దాని మీద నుంచే ఫస్ట్ స్టార్ట్ అవుతాయి. A fertile soil is very much suitable for plant species, whereas rocky plain is thus the growth of plant and animal species. So this is what అండి, soil and rock. Even though abiotic, నాన్ లివింగ్, బట్ న్యూట్రియంట్ సాయిల్ ఉండడం వల్ల ప్లాంట్ బాగా గ్రో అవుతుంది. రాక్స్, ప్లెయిన్ సర్ఫేస్ అవి ఉండడం వల్లే గ్రోత్ అనేది జరుగుతుంది. రెస్పాన్స్ టు బయోటిక్ కాంపోనెంట్స్ టు అబయోటిక్ కాంపోనెంట్స్. ఇప్పుడు అబయోటిక్ చదివినాం, టెంపరేచర్ అన్నా, వాటర్ అన్నా, సెలినిటీ అన్నా, రాక్స్, సాయిల్స్, ఇవన్నీ అబయోటిక్ కాంపోనెంట్స్. వి బయోటిక్ కాంపోనెంట్స్, animals, plants will react to those abiotic component. Example, external environment, internal structure of an organism. కొంచెమే రెస్పాండ్ అయిందనుకో పర్టికులర్ రెగ్యులేటర్స్. ఎగ్జాంపుల్, టెంపరేచర్ చేంజ్ అయిందనుకో మనకి క్రాక్స్ రావడం స్కిన్కి, అలా కొంచెం మాత్రమే చేంజ్ అవుతాం. వి ఆర్ నోన్ యాజ్ పార్షియల్ రెగ్యులేటర్స్. కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది, దాన్ని రెగ్యులేటర్స్ అంటారు. కన్ఫార్మేటర్స్ వీల్ స్టడీ. కన్ఫార్మర్స్ అంటే కంప్లీట్గా చేంజ్ అయిపోదాన్ని కన్ఫార్మర్స్ అంటారు. రెగ్యులేటర్స్ అంటే ఎలా ఉన్నా అలానే ఉంటారు, దాన్ని రెగ్యులేటర్స్ అంటారు. హోమోస్టాటిక్స్, బయట ఎలా టెంపరేచర్ ఉన్నా మనం మాత్రం అలానే ఉంటాం. కన్ఫార్మర్స్ అంటే ఏంటి అంటే చేంజ్ అవుతారు, టెంపరేచర్ చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్, సీజన్ మారిపోయిందనుకో చెట్టు చనిపోవడము అలా ఏదో ఒకటి జరిగిపోతుంది. అంతేకాని సమ్మర్ వచ్చిందనుకో ప్లాంట్స్ అన్నీ చనిపోతాయి, బికాజ్ ఆ టెంపరేచర్ కన్ఫామ్ అయిపోయి చనిపోయారు. అడాప్టర్స్ అంటే, రెగ్యులేటర్స్ అంటే లోపల కొన్ని చేంజెస్. ఈవెన్ పార్షియల్ రెగ్యులేటర్స్ అన్నా కొంచెం మాత్రమే చేంజ్, దానికి తగ్గట్టు మనం మార్చుకుంటాం. సమ్మర్ వచ్చిందనుకో ఒకలాగా, వింటర్ వచ్చిందనుకో స్వెటర్స్ వేసుకోవడం, మొత్తం చనిపోవడమే కాకుండా అలా. హోమోస్టాటిస్ అంటే ఇట్ ఈస్ ది అబిలిటీ ఆఫ్ ఆర్గానిజం టు మెయింటైన్ కాన్స్టెంట్ ఇంటర్నల్ బాడీ స్ట్రక్చర్ విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ ఫిజికల్ సరౌండింగ్. హోమోస్టాటిస్ ఈజ్ రెగ్యులేటర్స్. ఒకటే కాన్స్టెంట్ టెంపరేచర్, బయట ఎన్ని సరౌండింగ్స్లో ఏది జరుగుతున్నా మన బాడీలో టెంపరేచర్ ఇలానే కాన్స్టెంట్గా మెయింటైన్ చేసుకున్నాం, హోమోస్టాటిస్ అంటారు. ఆర్గానిజం దోస్ ఆర్ ఎలిజిబుల్ టు పర్ఫామ్ హోమోస్టాటిస్ ఆర్ నోన్ యాజ్ రెగ్యులేటర్స్. దానికి తగ్గట్టు రెగ్యులేషన్స్ అన్నీ మార్చుకుంటాం. కన్ఫార్మర్స్ అంటే సమ్ ఆర్గానిజం డస్ నాట్ హ్యావ్ ది ఎబిలిటీ టు పర్ఫామ్ హోమోస్టాటిస్. దేర్ ఇంటర్నల్ స్ట్రక్చర్ చేంజెస్ విత్ చేంజ్ ఇన్ ఫిజికల్ సరౌండింగ్స్ ఆర్ నోన్ యాజ్ కన్ఫార్మర్స్. ప్లాంట్స్, పార్షియల్ రెగ్యులేటర్స్ అంటే కొంచెమే చేంజ్ అవ్వడాన్ని పార్షియల్ రెగ్యులేటర్స్ అంటారు. సో మనం రెస్పాన్సెస్ చదువుతున్నాం. ఈ అబయోటిక్ కాంపోనెంట్స్కి మనం ఎలా రియాక్ట్ అవుతాం, మన బాడీలో ఇలా చేంజెస్ అన్నా అవుతాయి, రెగ్యులేషన్స్ జరగడం అన్నా, కన్ఫర్మేషన్స్ అన్నా జరగడం వల్ల. ఆరెన్స్ మైగ్రేషన్, అక్కడ టెంపరేచర్ బాగాలేదనుకో ఇక్కడికి మైగ్రేట్ అయిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్, సైబీరియన్ క్రేన్ మైగ్రేట్స్ టు భారత్పూర్ ఘానా నేషనల్ పార్క్ ఇన్ రాజస్థాన్. అమూర్ ఫాల్కన్ ఈజ్ ఎ బర్డ్ విల్ మైగ్రేట్ ఫ్రమ్ చైనా, మంగోలియా, మణిపూర్ అండ్ నాగాల్యాండ్. డుగాంగ్, ఇవన్నీ ఇంపార్టెంట్ అనిమల్స్ అండి. ఎందుకంటే సైబీరియాలో టెంపరేచర్ ఒకవేళ తక్కువ అయిందనుకో వేరే ప్లేస్కి వస్తాయి. అమూర్ ఫాల్కన్ కూడా. డుగాంగ్
is the fish which looks like cow, so it is called a sea cow. Migrates from Gulf of Mannar to India. Some organisms like aquatic organisms will migrate from natural habitat to another habitat to avoid the extreme temperature or climate conditions. This Siberian among రంగంతిత్తు బర్డ్ శాంచురీ కర్ణాటక. ఇక్కడికి వస్తుందంట సైబీరియన్ క్రెయిన్స్, అమూర్ ఫాల్కొన్స్ అవన్నీ. భారత్పూర్ ఘానా నేషనల్ పార్క్ ఇన్ రాజస్థాన్. అదే రంగంతిత్తు బర్డ్ శాంచురీ ఇన్ కర్ణాటక. అడాప్టేషన్ ఆర్ ఎల్స్ చేంజ్. అడాప్టేషన్ అంటే చేంజ్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ స్నేక్స్ సమ్మర్కి బయటకు వస్తాయి, వింటర్లో పడుకుంటాయి. ఎందుకు అంటే వాటికి తెలుసు మేము ఈ టైంలో రెస్ట్ తీసుకోవాలి అని. హైబర్నేషన్, అవెస్టేషన్, డయాపాస్. హైబర్నేషన్ ఆర్గనిజమ్స్ లైక్ బియర్, స్నేక్, క్యాట్స్ దే డోంట్ హ్యావ్ ఎబిలిటీ టు ట్రావెల్ లాంగ్ డిస్టెన్స్, సో దే విల్ అండర్గో లాంగ్ వింటర్ స్లీప్. హైబర్నేషన్ అంటే ఏంటి అంటే వింటర్ స్లీప్, వింటర్లో నిద్రపోవడం. అవెస్టేషన్ సమ్ ఆర్గనిజమ్స్ లైక్ స్నేక్, ఫిష్, అర్థవం దే ఆర్ నాట్ హ్యావింగ్ ద ఎబిలిటీ టు టేక్ లాంగ్ డిస్టెన్స్ ఇన్ సమ్మర్, సో దే అండర్గో కండిషన్స్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ అవెస్టేషన్. సో సమ్మర్ స్లీప్. అవెస్టేషన్ అంటే సమ్మర్ స్లీప్. స్నేక్, స్నేల్స్ వీటికన్నీ తెలుసు మేము కోల్డ్ వెదర్ని తట్టుకోగలం, హీట్ని తట్టుకోలేము, సో హీట్ ఉండే పీరియడ్లో మేము నిద్రపోవాలి, ఫుల్గా రెస్ట్ తీసుకోవాలి, అది అవెస్టేషన్. సో మనం ఆ బయోటిక్ కాంపోనెంట్స్కి బయోటిక్గా ఇలా చేంజ్ అవుతున్నాం, మైగ్రేట్ అన్న అవుతాం, లేకపోతే ఇలాంటి రెస్టులు తీసుకుంటాం. అడాప్టేషన్స్. డయాపర్స్ అంటే మోస్ట్ ఆఫ్ ద అక్వాటిక్ అనిమల్స్ ప్లాంట్స్ అండర్గో డయాపర్స్, లైక్ మీన్స్ సస్పెండెడ్ డెవలప్మెంట్, కోమాలోకి వెళ్ళిపోవడం. సో అర్థమైందంటే హైబర్నేషన్ ఈజ్ వింటర్ స్లీప్, అవెస్టేషన్ ఈజ్ సమ్మర్ స్లీప్, డయాపర్స్ అంటే కోమాలోకి వెళ్ళిపోవడం. సో అబయోటిక్ కాంపోనెంట్స్కి బయోటిక్ కాంపోనెంట్స్ ఎలా రియాక్ట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ విల్ స్టడీ ఫంక్షన్స్ ఆఫ్ ఎకోసిస్టమ్. దెర్ ఆర్ 3 ఫంక్షన్స్. ఎకోసిస్టమ్ ఏం చేస్తుంది, ఫంక్షన్స్, హౌ ఇట్ విల్ డెవలప్ ఫ్రమ్ ఎకలాజికల్ సక్సెషన్, ఎకలాజికల్ డెవలప్మెంట్, ఎనర్జీ ఫ్రమ్ న్యూట్రియంట్ సైక్లింగ్. చాలా ఇంపార్టెంట్ అండి, విల్ స్టడీ వెయిట్.